క్యాప్ కనెక్షన్ అయిపోయిందా? మనకు ఈ దీంట్లో ప్లసింగ్ పెట్టేస్తారు. ప్లసింగ్ అయిపోయినప్పుడే దుర్గాపేటది దగ్గర దగ్గర 150 లాస్ట్ మీటింగ్లో జరిగింది. కొంచెం మెయిన్గా అది ప్రాబ్లం వచ్చింది. నచ్చినది ఒక 4 సార్లు పైప్ లైన్ ప్రాబ్లం ఉంటుంది సార్. దాని తర్వాత ఆర్ఎస్ఎస్లో బ్లాక్ ఉంటుంది సార్. అది పైప్ లైన్ చేసింది సార్. 19 వాట్లో అది జరగడం వల్ల కొంచెం ఈసారి ఇప్పుడు దుర్గాపేట కమ్యూనిటీ టాయిలెట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మనకు దగ్గర ఒక 150 మీటర్లు ఉండొచ్చు. కమ్యూనిటీ టాయిలెట్కు మనం ట్యాప్ కనెక్షన్ అయినా 150 మీటర్లు లేనిగా 2 రోజులు పడుతుంది. మన మనసు పెడితే మనం చెయ్యాలనుకుంటే పెద్ద విషయం కాదు. ఏదైనా పని మన ఇంటి పని అనుకొని చేద్దాం, ఖచ్చితంగా పని అయిపోతుంది. పని కాదు అనేదంటూ ఏమీ ఉండదు. మనం చెయ్యాలా అని మన మనసులో ఉండదు. ఈ పని మనం చేసుకోవాలా చెయ్యాలా అని ఉంటుంది, ఖచ్చితంగా అయిపోతుంది. బోర్డు పక్కనే కదా, కమ్యూనిటీ టాయిలెట్ పక్కనే కదా బోర్డు సర్వీస్. ఇక అది 20 మీటర్లు కూడా లేదు కదా. అంటే టోటల్గా ఇప్పుడు జెండా పెట్టదు. సో మీరు 4 కమ్యూనిటీ టాయిలెట్లు పట్టించాలి. క్లియర్. ఇది లాస్ట్ మీటింగ్లో జరిగిన ఒక్కడన్నా ఇంప్రూవ్మెంట్ ఉందంటే సరే చేస్తున్నారని. కానీ 4 కమ్యూనిటీ టాయిలెట్లు సేమ్ అట్లా పెట్టిందండి చెప్పే ప్రకారం. ప్రెసిడెంట్ ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఒక్కరికి డ్యూటీ అప్పచెప్తే చేయరా? ఏ సచివాలయం ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పండి. ఒక్క రోజు మనం నీళ్ళు పంపించకపోతే ఇంకా ఎంత ఖర్చు పడుతుంది? నువ్వు పంపిస్తున్నావు, ఎంత ఖర్చు వస్తుంది? ఆదివారం చదివితే అసలు పంపారు సార్. ఆదివారం చదివితే పంపారు. ఎంత ఖర్చు వస్తుంది? పొద్దునే పంపిస్తే కదా ఆదివారం. కనెక్షన్ చేయడం పెట్టదా? మనము ఇక్కడ నుండి ట్రాక్టర్ పంపించడం పెట్టాం. కంప్లీట్ చేయండి. Please subscribe to Mana Betamcherla YouTube channel.